స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత ప్రభావములు మాకు కలు యెహోవా, ఘనత ప్రభావములు మాకు కలు యెహోవా. గట్టిగా సపోర్ట్ కూడా దేవుని కనపడతారు. అదే ఆరాధించారు, అప్పగించుకున్నారు. ఇద్దరు నామలో కూడా ఉన్న వారి మధ్యలో ఉంటారన్నారు. ఈ మధ్యలో ఉన్నట్టు సమస్యలో ఉన్న కార్యక్రమ ప్రభావం ఏసై నామను లయపరుస్తూ మీ చేతులు అందరినీ అప్పగిస్తూ ఈ సార్వభౌమత్వంలో నడిపించబడి ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి. మమ్మల్ని ఎంతగా ప్రేమించిన ఈ యొక్క ప్రియ బిడ్డలను బట్టి ప్రభు నామానికి ఎంతో వందనాలు. వారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమకు కారణము ఒక పాటలో ఉంటుంది కదా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ప్రపంచం యావత్తు వేరే విధానాల్లో ఉండగా మమ్మల్ని పరిశుద్ధ సంఘంగా కూర్చోవడానికి నీకు స్తోత్రాలు. మీరు నిజంగా హెచ్చించబడాలి, మేము నిజంగా తగ్గించబడాలి. కృప చూపించు. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మీకు అందించబడినటువంటి ప్యాంప్లెట్ లో నాకు ఆ ప్యాంప్లెట్ నా కుమారుడు ఫస్ట్ నాకు తెలియదండి, నా యజమానికి ఇచ్చారంట. నాకు అందులో ఏముందో తెలియదు. ఆయన అన్నారు యోహాను 2వ అధ్యాయంలో, యోహాను 1-2 అధ్యాయమో ఏదో 7వ వచనమో ఎంత చెప్పారు ఒకసారి, అది చదువుకోమ్మా నువ్వు అన్నారు. అంతే, వచ్చేటప్పుడే కొంచెమే. ఆహా ఇదే కావాలనుకున్నాను, కానీ పెద్ద ప్యాంప్లెట్, దానిలో మనుషులు, 30 రోజులు ప్రార్థనలు, ఆ వ్యవహారాలు అవన్నీ కూడా నాకు తెలియదండి. నిజంగా ఎంత ప్రేమకు కారణం నాకు తెలియదు. ఆయన పరిశుద్ధ రక్తమేనని నేను నమ్ముతున్నాను. శుద్ధి చేయబడిన వారంగా మనందరం ఉండబట్టే మన మధ్యలో ఈ ప్రేమలు, ఈ ఆప్యాయతలు, అభిమానాలు ఉండడానికి కారణం ఆయనే తప్ప మరెవరు కాదు. అందుచేత కుమారుడు, కుమార్తె, బిడ్డలు అందరూ, మీరందరూ మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నేను నా హృదయపూర్వకంగా తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుని ఇంత మంచి బిడ్డలను మీకు అప్పగించిన ఇంత గొప్ప కాపరిని బట్టి కూడా నేను పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాను. ఆ ప్రధాన కాపరి మనకుండగా ఈ గొప్ప కాపరి కూడా మీ అందరికీ ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. మీరు నాకు చేయవలసిన సహాయమే లేదు, నిద్రపోకండి అంతే. నాకు ఏ సహాయం వద్దు, మీరేమి ఇవ్వక్కర్లేదు, మీ చప్పట్లొద్దు, ఏమొద్దు నాకు. మీరు చక్కగా నిద్రపోకుండా హ్యాపీగా ఉంటే నాకు కూడా చాలా బాగుంటుంది. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. ఈ రోజు అమ్మ ఎవరు చదువుతారో చదవండి.
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా త్వరగా చదవమ్మా. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షించబడుదురు, నేను రక్షించబడుదును. అంతే కదా. ఏం చేయాలట? మొదట యేసు ప్రభువని. ఏమో యేసు ప్రభువే ప్రభువా? ఇంకెవరు ప్రభు కాదా? మిగతా వాళ్ళు ఎవరు ప్రభు కాదా? ఆయనే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజుని ఏం చేయాలట? నేను నా హృదయంలో ఒప్పుకోవాలి, నా నోటితో ఒప్పుకోవాలి. ఇంకా ఏమి విశ్వసించాలి? ఏమని విశ్వసించాలి చెప్పండి మరి? మృతులలో ఆయన లేపనని నేను నా హృదయంలో విశ్వాసం ఉంచాలి. ఎవరైనా మృతుల నుండి లేచారా? లేవలేదా? లేవలేదు కదా. ఎవరు లేచారు? మరి యేసయ్య లేస్తే మనం నమ్మగలమా? మొదటిసారి ఆయన ఇలా చెబితే మనం నమ్మగలమా? కానీ నమ్మాలి. ఎక్కడ నమ్మాలి? హృదయంలో నమ్మాలి. ఏమని? ఆయన మృతుల నుండి లేచాడు. ఆయన లేస్తే మనకేంటి లాభం? మనం కూడా చచ్చిపోతాం కదా. చచ్చిపోతే ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. పాఠాలు వచ్చిన మాస్టర్ ఏం చేస్తారు? పాఠాలు చెప్తారా? పాటలు వచ్చిన మాస్టర్ గారు ఏం చెప్తారు? పాటలు నేర్పుతారా? మీ అందరికీ ఎంత పాటలు మంచిగా పాడారు. ఎంత బాగా పాడారు. చాలా బాగా నేర్చుకున్నారు, చాలా బాగా పాడారు. మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అందుకని అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మీరు పాడుతుంటే దేవదూతలు దిగి వచ్చారు. ఆనందంగా ఉంది. చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఘనపరచండి. ఆయన నామాన్ని ఎంత ఇచ్చిస్తే దేవుడు అంతా సంతోషపడు. కనుక యేసు ప్రభువుని ఎక్కడ ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి. ఇంకా ఏమని ఒప్పుకోవాలట? ఆయనను మృతుల్లో నుంచి లేపాడన్న హృదయంలో విశ్వాసం ఉంచాలి. ఇంకా ఏం చేయాలి? ఇంకా దాని క్రింద చదవండి. అది అవునమ్మా. ఆగు. నీతి కలుగునట్లుగా హృదయంలో విశ్వసిస్తాడు. తర్వాత రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకుంటాడు. ఎవరిని ఒప్పుకుంటాడు? యేసువే ప్రభు అని ఒప్పుకుంటాడు. ఆయనే ప్రభువా, ఆయన తప్ప ఎవరు లేరా అని ఎంతమంది అడిగినా ఏమనుకోవాలి? యేసు ప్రభు అని ఒప్పుకోవడం అంటే కేవలం ఒప్పుకోవడమైనా సరిపోతుందా? ఏమ్మా, ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారనుకో, మా ఆయన గారిని పాస్టర్ గారు అంటారు. మా ఆయన గారు వాళ్ళకి పాస్టర్ గారా? పాస్టర్ గారు అన్నంత మాత్రాన ఆయనకి పాస్టర్ అయిపోతారా? మన యేసయ్య గొప్పవాడని లోకంలో ఎవరు ఒప్పుకోరా? అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆయన హృదయంలో విశ్వసించాలి కూడా. విశ్వసించినప్పుడు ఆయన మనందరినీ కూడా రక్షిస్తాడు. అయినా యేసు ప్రభు ఏంటి, రక్షణ ఏంటి, గొడవలు ఏంటండి మాకు అర్థం కాదు అన్నారనుకోండి, మనందరం ఎవరు? పరిశుద్ధులమా పాపులమా? జన్మతః పాపులం. ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగుబడి మనం ఏం చేసాం? ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డాం. అందుచేత మనం ఏం చేశారంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతే ఇప్పుడు చూడండి, ఇందాక బాబు ఏం చెప్పారు? అయ్యగారు ఎవరి బిడ్డలు వాళ్ళ దగ్గరే ఉండాలి అని చెప్పారా? ఎందుకు? అభిషేకం కొరకు. మనం దేవునితో ఉండాలి అంటే మరి మనం ఎవరి దగ్గర ఉండాలి? ప్రభు దగ్గర ఉండాలి. మరి పాపానికి దేవునికి సంబంధమా? ఆయన ఎవరు? పరిశుద్ధమైన దేవుడు. మనం ఎవరము? పాపం చేసిన వాళ్ళము, పాపంలో పుట్టిన వాళ్ళము, పాపంలోనే అమ్మ మనల్ని కడుపులో మోసింది, పాపంలోనే పుట్టాం. అంటే మనం పాపులము అని అర్థం. పాపులు మరి పరిశుద్ధులతో ఎలా ఉండగలరు? అందుచేత తన ప్రియ కుమారుని ఈ లోకానికి మన కోసం పంపించారు. ఎలా పంపించారు? గొప్పవారిగా, లేకపోతే మహిమలు కలిగిన వారిగా, శరీరం లేకుండా పంపించారా? శరీరంతో పంపించారా? కన్య మరియమ్మ గారికి శరీరంతోనే ఎందుకు పంపించాలి? శరీరంలోనే కదా మరి రక్తం ఉంటుంది. రక్త ప్రోక్షణ లేకుండా ఎవరైనా రక్షించబడతారని ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడు వినలేదు. రక్త ప్రోక్షణ లేకుండా ఎవరికి పాప క్షమాపణ లేదు. రక్తం చిందించబడాలి. రక్తం ఎక్కడ ఉంటుంది? శరీరంలోనే కదా ఉంటుంది. శరీర ప్రాణాత్మలు కలిస్తేనే కదా ఒక దేహం అవుతుంది. కనుక శరీరధారిగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. శరీరధారిగా వచ్చాడు. సరే, ఆయన మనం ఏం చేయాలి? యోహాను సువార్త 1:12, 14 ఏం రాసిందో ఒక్కసారి గమనిస్తే, దాన్ని అందరూ అంగీకరించరు, వారికి అంత టక్ టక్ మంది తీసేయండి అమ్మ. వారందరికీ అనగా తన నామమునందు
విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు, అది మనందరం కూడా దేవుని పిల్లలు అవ్వాలి అంటే ఆయన నామంలో విశ్వాసం ఉంచాలి. తర్వాత ఆయన్ని అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? మన తండ్రి అని, మన యజమాని అని, మన ప్రభువు అని, గొప్ప దేవుడని, మంచివాడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన రక్తం ద్వారా మనకు విడుదల ఉందని, ఆయన రక్తం ద్వారానే మనం ప్రోక్షించబడితే పవిత్రులం అవుతామని, మన పాపాలు కడిగే అధికారం ఆయనకే ఉందని, ఆయన మన పాపాలు విమోచించడానికి సమర్థుడని మనం ఏం చేయాలి? నమ్మాలి. పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోమన్నారు కానీ పిల్లల్ని ముద్దులాడమన్నారా అయ్యగారు? కానీ మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి విశ్వసించాలి. ఆయన శరీరధారిగా వచ్చాడు అని నమ్మాలి. ఆయన ఆదియందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఆయన మన కొరకు బలి అర్పణగా అయిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. ఈ విషయాలన్నీ ఎక్కడ నమ్మాలిట? మన హృదయంలో నమ్మాలి. ఇవన్నీ ఎందుకు నమ్మాలి హృదయంలో అంటే, హృదయం చాలా వాటితో నిండిపోతుంది. మీకు తెలియనిది ఏముంది? మన హృదయంలో లేనిది ఏమన్నా ఉందా అమ్మా? అడ్డమైన చెత్త చెదారాలు ఎక్కడ ఉంటాయి? అంతే. కాకినాడ మున్సిపాలిటీ బండి కంటే మన హృదయం చాలా చెత్త అనమాట. ఆ చెత్తలో నుంచి నమ్మాలంటే అసాధ్యమే కదా. నమ్మగలమా తల్లి? ఏమీ నమ్మలేం. అసలు మన ప్రక్క వాళ్ళు ఏదో 4 డంబా కబుర్లు చెప్పారనుకో, ఆ మాట మీరు నమ్ముతారా? అప్పుడు నమ్మనట్టే ఉంటారు. వెనక్కి వెళ్ళిపోయా, చూడలే బాబు ఎంత డప్పాలు కొడుతోందో, అయ్యో బాబోయ్ ఏమి నాకు తెలీదా, అమ్మ కుట్టిల్లు మేనమావ దగ్గర చెబుతోంది, నాకు తెలియదేమిటి ఈ గొడవలన్నీ అంటావా? మరి ఇవన్నీ విషయాలు, ఇవన్నీ మామూలు లోక సంబంధమైన విషయాలా, పరలోక సంబంధమైన విషయాలా? ఇది శరీర సంబంధమైన విషయాలా, ఆత్మ సంబంధమైన విషయాలా? ఆత్మకు విడుదల ఎలా కలుగుతుంది అనే విషయం, ఆయన శరీరాన్ని ధరించడం ఏమిటి, రక్త ప్రోక్షణ ఆయనలో నుంచి రావడం ఏమిటి, మన పాపాల మీద ఆయన రక్తం చిందించడం ఏమిటి, మనం రక్షించబడి, ఇవన్నీ మనకి తెలియవు కదా. ఇవన్నీ కొత్త విషయాలు. ఇవన్నీ నమ్మాలి. అంతే. ఆనాడు నికోదేము గారికి కూడా కొత్తగా జన్మించాలి అనిపించిందిట. కొత్తగా జన్మించాలని వచ్చి, అయ్యా అసలు నిత్య జీవానికి నేను ఎట్లా రావాలి అని ఒక ధనవంతుడైనటువంటి ఒక యవ్వనస్తుడు అడిగాడు. ముసలివాడైనటువంటి నికోదేము గారు కూడా అడిగారు. ఎందుకంటే రక్షణ అనేది మస్ట్ అన్నమాట. ప్రతి వాళ్ళకి రక్షణ కావాలి. దేని నుంచి రక్షణ? పాపం నుంచి రక్షణ, శాపం నుంచి రక్షణ, దేవుని ఉగ్రత నుంచి రక్షణ. మనకి నిత్య జీవం కావాలి కదా. ఆ నిత్య జీవం కోసం కావలసిన ఆ విశ్వాసము, ఇవన్నీ కూడా మన హృదయంలో కావాలి. కాబట్టి మనం ఎవరిని నమ్మితే ఇవన్నీ కలుగుతాయి మనకి? నన్ను నమ్మితే నేను తీసుకెళ్తాను పరలోకం అంటే నన్ను మీరు నమ్మగలరా తల్లి? నన్ను మీరు నమ్మడానికి నేనేం చేయలేదు కదా. మీకోసం ఏ రకమైన నేను త్యాగాన్ని కూడా చేయలేదు. సరే, అయినా నేను ఏ పాపం చేయలేదండి, నేను పాపం చేశానని మీకు ఎవరైనా చెప్పారా అని మీరు అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? మీ పాపం నాకేమైనా కనబడుతుందా? కానీ ప్రభు వాక్యంలో ఏముంది? తల్లి గర్భంలోంచి పుట్టడమే మీరు పాపులు అని ఉంది కదా. అంచేత అది బట్టి చెప్పడమే తప్ప, ఏమండి ఎవరికైనా సరే నువ్వు ఎంత మంచిదానవమ్మ అంటే బాగుంటుందా, నువ్వెంత పాపాత్మురాలివి అన్నాను అనుకో, మీకు ఎంత పాపం వస్తుంది? వస్తుందా రాదా? నాకు కూడా పాపం వచ్చిందండి. యేసయ్య నాకు కనిపించినప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు చాలా పాపివి, నువ్వు ఎలా మోక్షానికి వస్తావు అని ప్రశ్న వేశారు. ఊరంతా బంగారు తల్లి అండి. బంగారు తల్లి అంటే బాగుంటుందా? బాగుండదు. మిమ్మల్ని నా బంగారు తల్లి అన్నాను అనుకోండి, ఇలా తీసుకొచ్చి ఇలా విసిరించుకున్నాను. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఆ అమ్మగారు ఎంత మంచిదో పాపం, నన్ను ముద్దాడింది, ఇలా అని ఇలా అంది అంతే. అలాగని చిచ్చి పాపాత్మురాల పో అవతలి అన్నాను అనుకో, మీకు మళ్ళీ నా మొహం చూస్తారా? మళ్ళీ వచ్చే ఏడాది పిలుస్తానని బాగున్నాను అనుకో, చాలవయ్యా అమ్మ అమ్మ అని చెప్పారు, అంత మంచిది ఎంత మంచిది అన్నారు. నన్ను చూస్తే ఏమన్నా తెలుసా మీ అమ్మ? పాపాత్మురాలు అంటుంది. ఏమిటి ఆవిడ ఉండే గొప్పతనం ఏమిటి? నేను చేసిన పాపం ఏమిటి? ఆవిడ ఏం చూసిందిట అంటారా అనరా? నేను కూడా అలాగే అన్నాను. ఎవరితో మీరు పోని మీ అయ్యగారిని అడిగితే నేను డైరెక్ట్గా దేవుడిని అడిగేశాను. ఏమిటయ్యా బాబు నేను పాపనంటావేమిటి? నేను చాలా భక్తురాల్ని, దేవుని భక్తురాలు, విష్ణుమూర్తి భక్తురాల్ని, ఆయనే పెళ్ళాడదాం అనుకుంటున్నాను. నేనేమిటి పాపం ఏమిటి మీ మొహం? నేను అసలు పాపమే చేయలేదు. ఎప్పుడు చేస్తాను? 7 ఏళ్ల నుంచి ఆయన నమ్ముకుంటా. నేను పాపం చేయడం ఏమిటి? ఎక్కడ పాపం చేశాను? ఎప్పుడు పాపం చేశాను? ఏ పాపం చేశాను? ఎందుకు చేశాను? నాకేమన్నా పిచ్చా? మోక్షానికి వెళ్ళాలంటే పాపం చేస్తారా, పుణ్యం చేస్తారా? పుణ్యం చేశాను, ఉపవాసాలు చేశాను, త్యాగాలు చేశాను, మంచి పనులు చేశాను. ఇవన్నిటి ద్వారా నేను మోక్షానికి వెళ్ళనా ఏమిటి? మీరేమిటి వచ్చేసి పాపాత్మురాలని అంటారు? ఈ మాట బాగుందా? పాపాత్మురాలు అంటే బాగుందా? బాగుండదు. కానీ అది నిజం.
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అందరిలో నేను లేనా? మరి దేవుడి దగ్గర నేను ఏమంటున్నాను? నేను లేనంటున్నాను. మరి నిజమా? నేను చెప్పేది నిజమా? ఆయన చెప్పేది నిజమా? ఆయన చెప్పింది నిజం. అందరిలో మీరు కూడా ఉన్నారు కదా. అంటే మన అందరం ఎవరమన్నమాట? కామన్. నేను మిమ్మల్ని పాపాత్మురాలు అనడానికి సరిపోను, ఎందుకంటే నేను పాపిని కనుక. ఈ మాట అనడానికి ఎవరు సరిపోతారు? ప్రభువు మాత్రమే సరిపోతారు, ఎందుకంటే ఆయన పాపము లేనివాడు కనుక. పాప సహితులలో నుంచి పాప రహితుడు పుట్టలేడు, కానీ పాప రహితుడు ఆయన కాబట్టి ఆయనలో నుంచి ఏమైనా కూడా సాధ్యం అవుతుంది. ఆయన ఏం చెప్పినా అది నిజం. ఆయనే సత్యం కదా, ఆయనే వాక్యం కదా, అది జీవవాక్యం కదా. అందులో జీవం ఉంటుంది, అందులో సత్యం ఉంటుంది, పరలోకానికి వెళ్ళే మార్గం ఉంటుంది. కనుక ఇదే సత్యం, కానీ నేనన్న మాటలేవి కూడా సత్యం కాదు. నేను మిమ్మల్ని ఎవరిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళడానికి సాధ్యం కూడా కాదు. అందుచేత మనందరం ఒకే నామంలో విశ్వాసం ఉంచాలి. అది ఎవరి నామం? యేసయ్య నామం. అపొస్తలుల కార్యాల్లో రాసి ఉంటుంది కదా 4:12. మరి ఏ నామమున రక్షణ కలుగు? ఆకాశమందు కింద భూమి, మరి ఎక్కడ ఏ నామంలో రక్షణ కలుగుతుంది? ఏ నామంలో రక్షణ కలుగుతుంది? యేసయ్య నామంలోనే. దీనికి సంబంధించిన ఒక పాట ఉంటుంది అమ్మాయి, గుర్తొస్తుంది, పాడినా? ఇంకా నిద్ర రావట్లేదుగా మీకు? మరి ఏ నామమున రక్షణ లేదు ఓ సహోదరా, నీవు యేసుని నమ్మితే మోక్షం ఉంది. నమ్ము సోదరా, యేసుని నమ్మితే మోక్షం ఉంది. నమ్ము సోదరా, యేసు నామమే జయము, యేసు నామమే జయము, యేసు నామమే జీవనామం, యేసు నామమే జీవనామం, యేసు దాసమని లేని సోదరా, ఆదిరైన పురుషుడైన నమ్ము సోదరా, ఆదిరైన పురుషుడైన నమ్ము సోదరా. ఏముందిలో? ఏ నామంలోనూ రక్షణ లేదు. ఏ నామంలో ఉంది? యేసు నామం. మీరు రోజు అన్ని నామముల కంటే పైన ఉన్న నామం అని పాడతారా లేదా? అది ఉత్తునే నోటితో పాడుతున్నారా? నిజంగా మనసులో నమ్మి పాడుతున్నారా? నిజంగా నమ్మి పాడాలి. అన్ని నామాల కంటే పై నామంగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఆయన ఎన్నో శ్రమలు, బాధలు, వేదనలు నీ కొరకు నా కొరకు పొందారు. శరీరంతో వచ్చి ఆయన ఏమన్నా హంసతూలిక తల్పాల మీద తేలియాడారా? ఏమీ లేదు. శ్రమ పడ్డారు, బాధపడ్డారు, హింసించబడ్డారు. సొంత అన్నదమ్ములే ఆయన ఎన్నో హేళన చేశారు. మీ కొరకు నా కొరకు పిడిగుద్దులు తిన్నారు, ఆ స్వచ్ఛమైన రక్తాన్ని కార్చారు. ఈవెన్ సిలువ మీద కూడా నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేశారు. చేశారా లేదా బంగారు తల్లి? చేశారమ్మా. కాబట్టి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళమా చెప్పండి? ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు. కనుక మనం ఉన్నాము ఒక ప్రదేశంలో, ఆయన ఉండు చోట్ల మనం ఉండాలని ఆయన కోరుకున్నాడు కదా. మనం వెళ్ళే చోటుకి అనేకులు తీసుకెళ్లాలని మనం కూడా కోరుకోవాలి కదా. నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి ఆయన వచ్చారు. కాలం సంపూర్ణమైనప్పుడు చక్కగా కన్యక గర్భవతి కుమారుని కానీ నా పాపాల నుంచి మీ పాపాల నుంచి విడుదల కలుగు చేశారు. ఆయన రక్షకుడు, ఆయన ఇమ్మానుయేలు. ఓకే, ఏదైనా ఒక మంచి విషయం తెలిస్తే ఇతరులకు చెప్పాలి కదరా తల్లి. మిగతా విషయాలు చెప్పినా చెప్పకపోయినా, ఏమండి అక్కడ బంగారంలో ఆయన ఏదో ఒక 1/4 కేజీకి ఏదో తగ్గిస్తున్నట్ట ఆ గుండు బాసు గారు అంటే అనగానే మీరేం చేస్తారు? పక్కింటి అమ్మగారికి, వెనుకింటి అమ్మగారికి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ కూడా చెప్పేస్తారు కదా. అందరికీ చెప్పేసి అక్కడ బంగారంట ఓ పిసరు తగ్గిందిట, రేటు తగ్గిపోయిందిట, గ్రాముకి ఎంతో తగ్గిందిట, రాపిని రాక అది ఇది అని చెప్తారు. అప్పుడు వెంటనే మీ వారి దగ్గరికి వచ్చి మీరు చెప్తారు. మీ వారికి ఏం పెరుగుతుంది? ఏం పెరుగుతుంది చెప్పండి కదా? బీపీ. మీకేమో బంగారం పిచ్చి, ఆయనకేమో భార్య పిచ్చి. అంచేత ఏం చేస్తుంది? ఆయనకేం పెరుగుతుంది? బీపీ పెరుగుతుంది. మీకు మళ్ళీ అవునలేరు, కాదనలేరు. కనుక అంత చిన్న విషయం ఊరందరికీ చెప్పుకుంటున్నాం మనం. ఇంత గొప్ప రక్షణ గురించి చెప్పొద్దా? మరి చెప్పాలి కదా. ఏం చెప్తారు? అమ్మ ఏం లేదు, నీ పాపాల కోసం నా పాపాల కోసం యేసయ్య చనిపోయారు కదా. కనుక నీ పాపాలు ఏం చేయాలి? నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఆయన రక్తం ఏం చేస్తుంది? మనల్ని శుభ్రంగా కడిగేస్తుంది. అది చాకలి వాని సబ్బు కంటే గొప్పది, అది అగ్ని కంటే గొప్పది. అది పెద్ద బండల మీద వేసిన బాధితే ఎంత స్వచ్ఛంగా మనం ఉంటామో మన ఆత్మలకున్న కల్మషం అంతా కూడా అది తొలగిస్తుంది. ఆత్మల కల్మషం ఎవరు తొలగిస్తారమ్మాయి? ఎవరు తొలగించలేరు ఈ లోకంలో, ఆయన ఒక్కడే తొలగించగలడు అని ఇవన్నీ కూడా మీరేం చేయాలి?
పొడిగింటి అమ్మకు వీరిగింటి అమ్మకి తెలియచేయాలి, అంతే కదా. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడని, సాక్ష్యం ఇచ్చేదా, సాక్ష్యం సాక్ష్యం చెప్పడమే మీరు చేయాల్సిన పని. మనం ముందర రక్షించబడాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, మనం విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఇతరులు కూడా ఆయన గురించి సాక్ష్యం నేను ఏ పాపం చేయలేదని నాలాగా మీరు కూడా బొంకారు అనుకోండి, అప్పుడు ఎవరిని అబద్ధికులుగా చేసినట్టు? మనం దేవుణ్ణి అబద్ధం. మొదటి యోహాను పత్రికలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 ఆ వచనాన్ని చూడండి ఒకసారి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అది మనం కూడా ఎందులో నడవాలి? వెలుగులో నడవాలి. నేను రాలేదు, కరెంట్ పోయింది అనుకోండి, ఓ రోజున ఏమండి ఎక్కడాగేమో మళ్ళీ చెప్పాలి సుమా, పిల్లలు నేను పక్కదారికి వెళ్ళిపోతాయి చెప్పాలి. ఏమా ఓ రోజు పడుకున్నాం, మేము పడుకుంటే కరెంట్ పోయింది, కింద పడుకున్నాం అనమాట. కింద పడుకుని ఒకేసారి ఆయన నేను ఇద్దరం లేచిపోయాం. చీకటి మాకు కనపడుతుందా? కనపడలేదు, పాడలేదు. డమ్మని ఇద్దరం లేచాము, ఇద్దరం డమ్మని పడిపోయాం. పోనీ పడితే పడ్డాం, ఆయన నా మీద పడిపోతే వేడిగింది. ఎందుకు? చీకట్లో నడుస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము మనకి తెలియదు. మనం ఇప్పుడు ఎలా నడవాలిగా? వెలుగులో నడవాలి. వెలుగు ఎవరు? ప్రభువే వెలుగు, నేనే వెలుగు అన్నాడు కదా. మీరు కూడా వెలుగు అని అన్నారు కనుక ఆయన వెలుగు కనుక నా చీకటి నుంచి నాకు విడుదల కలిగింది. మీరు వెలుగు కనుక మీ ద్వారా అనేకులు కూడా ఈ వెలుగు రావాలి. మీరే వెలుగు, మీ ద్వారా మీ ప్రక్కింటి వారు, వెనకింటి వారు అందరూ కూడా రక్షించబడాలి అంటే మీరు కూడా వెలుగులో నడవాలి. నేను కూడా వెలుగులోనే నడవాలి. తర్వాత చదువు గబగబా. మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. ఇందాక మనం ఎవరు అని చెప్పుకున్నాం? పాపాత్ములం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నిజంగా పరిశుద్ధుడని, ఆయన నామంలో రక్షణ ఉందని నమ్మి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసిన తర్వాత ఎవరితో సహవాసం కలుగుతుంది మనకి? దేవునితోనే సహవాసం. దేవుడే నీతో ఉంటే నీకేం కొదువుగా ఉంటుంది చెప్పండి? దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు? ఆయనతో అన్యోన్య సహవాసం. తర్వాత ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఎక్కడ ఒకటి కూడా మిగలదు. ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడనుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. అంటే మనలో ఏ సత్యము ఉండదు. ఇంకా మన పాపములను మనము ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయి. సమస్త దుర్నీతి పాపము అనుంది కదా బైబిల్ గ్రంథంలో. సకల దుర్నీతియు పాపము, మేలైనది చేయనదికి చేయడానికి పాపము, ఇవన్నీ ఉన్నాయా లేదా? ఆజ్ఞాతిక్రమము పాపము. మరి ఈ పాపము నుంచి ఎవరు విడుదల చేస్తారట? ప్రభువు యేసుక్రీస్తు అని దుర్నీతి అంతటినీ తీసేస్తారు. నా దుర్నీతిని ఎవరైనా తీసివేయగలుగుతారా? ఈ లోకంలో తీసివేయలేరు. కాబట్టి దుర్నీతిలో ఉన్న వారికి మనం ఏం బోధించాలి? అమ్మా, నిన్ను పవిత్రులుగా చేయగలిగిన ఆ పరిశుద్ధమైన రక్తం కలిగిన వ్యక్తి నాకు తెలుసు. ఆయన పేరు యేసు. ఆయన నామం యేసయ్య నామం. అన్ని నామాల కంటే పైనున్న నామం, శుద్ధి చేసే నామం, నిర్మలమైన నామం అని మనం వాళ్ళకి చెప్పాలి కదా. ఓకే, చెప్దామా చెప్పొద్దా? మరి అది చెప్దాం, ఓకేనా? తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చదువుదామా. పేతురు రాసిన మొదటి పత్రిక 1, 3, 4, 5 చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఎవరైనా? తండ్రి అయిన దేవుడైనా యెహోవా దేవుడు. ఆయన స్తుతించబడాలి. ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. తర్వాత మృతులలో నుండి యేసుక్రీస్తును
తిరుగులేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారనిది. అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఆయనలో దాచిపెట్టాడు. ఆ స్వాస్థ్యం అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారంది. మరి అలాంటి దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కదా, తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. అది ఎలాంటి అక్షయమైనది అంటే నశించిపోతుందా? వంశవరాలు మీరు రక్షించబడ్డారు, అది క్షయమైపోతుందా? ఉండిపోతుందా? ఎప్పుడు ఉండేదాన్ని అక్షయం అంటారు కదా, అక్షయం అంటారు. ఇదేంటి? నిర్మలమైంది. ఇంకోటి ఏంటి? వాడబారింది. ఏదైనా సరే ఒక పువ్వు ఉంది అనుకోండి, వాడిపోతుంది. నేనున్నాను అనుకోండి, చిన్నప్పుడు సన్నగా చిన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు బొండంలాగా పెద్దగా అయిపోయాను, ముసిలిగా అయిపోయాను కదా. నేనేమో వాడబారిపోతున్నాను, ఎందుకంటే శరీరం కదా. కానీ ఆయన అలాంటి వాడు కాదు, అక్షయమైన వాడు. ఎప్పుడు అంటే నీకు తండ్రి కదా ప్రభువు కదా. ప్రభు నువ్వేమని ప్రార్థన చేస్తావు? పరలోకం ఉందని మా తండ్రి. మీ అబ్బాయి ఏమని ప్రార్థన చేస్తాడు? పరలోకం ఉన్న మా తాత అని ప్రార్థన చేస్తాడా? ఆయన అక్షయుడు, ఎప్పుడు ఒకలానే ఉంటాడు. నిన్న నేడు ఎప్పుడు ఎప్పుడు నిరంతరం ఒకలా ఉంటాడు. ఆయన మనందరికీ ప్రధాన యాజకుడు, మనందరికీ తండ్రి కనుక ఆయన అక్షయమైన వాడు. తర్వాత నిర్మలమైనది, వాడబారనిది. ఏమిటిది? పరలోకం అనే స్వాస్థ్యం. అది అక్షయమైనది అంటే ఎప్పుడు దేవుడితోనే ఉంటావు నువ్వు. నిర్మలమైనది అంటే ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటావు. వాడబారనిది ఎప్పుడు నువ్వు ముసలిగా అయిపోవు. యవ్వన కాలంలో ఆయన ఇందాక మీరు పాటలు పాడారే, అట్లా ఎప్పుడు కూడా ఆయన గురించి పాటలు పాడుతూనే ఉంటారు. ఇదంతా ఎలా జరుగుతుంది? రక్షించబడిన వారికి మాత్రమే జరుగుతుంది. ఈ రక్షణ ప్రతి ఒక్కరు కూడా పొందుకునే తీరాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12, 14, 15 ఒక్కసారి. పాపల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి. ఎన్నిసార్లు చనిపోయారు ప్రభువారు? ఒక్కసారే. ఇంకా వంశవరాలు ఒక్కసారి ఆయన చనిపోయారంటే మీ పిల్లల కోసం ఆయన చనిపోవాల్సిన అవసరత లేదు. ఒక్క మనిషి ద్వారానే పాపం ప్రవేశించింది కదా, మొదటి ఆదాము గారి ద్వారా. ఈ కడపటి ఆదామైన ప్రభువారు ఒక్కసారే మరణిస్తారు. ఇప్పుడు ఇంకా తరాల వరకు కూడా ఆయన రక్తం సరిపోయింది. చదువమ్మా. అంతే, శత్రువుల పాదములకు పాదపీఠంగా ఆయన చేసుకుని ఉంటారు. దేవుని కుడిపార్శ్వలో ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన. మాటి మాటికి వచ్చి ఆయన చనిపోవలసిన అవసరత లేదు. మనం గొర్రెలు మేకలు మనందరికి కూడా బలి ఇచ్చేవాళ్ళం, అవునా కదా? చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళం కదండి, మనందరం ఇచ్చిన వాళ్ళమే. ఈ రోజు ఏమి ఎరగనట్టు మనం ఏదో అలా మూర్తి ఉంచుకుని కూర్చున్నాం, కానీ మనందరం బలులు ఇచ్చిన వాళ్ళమే. ఎందుకు? అవన్నీ ఎలాంటి బలులు? హెబ్రీ 7:24-25 చూడండి. మార్పు నిరంతరము ఉంటారట. ఎవరైనా నిరంతరం ఉంటారా అండి? నాకు తెలియక అడుగుతాను. అమ్ములు, నిరంతరం మీరు ఇలాగే ఉంటారా? పుట్టి కట్టుకుని ఇక్కడ ఊరేగుతూ ఉంటామా కడపలోనే? ఏమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతాం? క్షణమాత్రంలో అలా కడబోర మోగంగానే టక్కుమని వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఆయన దగ్గరికి కదా. మనం ఎవరు నిరంతరం ఉంటాం. ఈయన ఎలా ఉంటాడు? నిరంతరం ఉంటాడు. మీరు వెళ్ళిపోయినా నా పిల్లలు ఏమైపోతారు నాయన ఓ బాబు అనక్కర్లేదు. ఎందుకు? నిరంతరము నీ ప్రభు నీ పక్కనే ఉంటారు. ఇంకా ఈయన మన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడైన. అబ్బా, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ పిల్లల పిల్లల్ని, మీ నాన్నగారిని, మీ అమ్మగారిని, మీ తరాల వారిని సంపూర్ణంగా రక్షించాలంటే ఆయన ఒక్కడికే సాధ్యం. నిరంతరం ఉన్నాడు. నాన్నగారి టైంలో ఉన్నారు, అయ్యగారి టైంలో ఉన్నారు, ఆ బిడ్డల టైంలో ఉన్నారు, వాళ్ళ బిడ్డల టైంలో ఉంటారు, ఆ బుజ్జిగడల్ని అభిషేకిస్తారు, వాళ్ళ టైంలో ఉంటారు, వాళ్ళ బిడ్డల టైంలో నిరంతరం
నిరంతరము నిలుస్తారు. ఈయన ఎలా రక్షిస్తారు? సంపూర్ణంగా రక్షిస్తారు కదా. మళ్ళీ వెనక్కి తిరిగిపోతాం, మనం వెనక్కి తిరిగిపోవాలా? మీకు మళ్ళీ ఏదో అయిపోతుంది, కదిలిపోతున్నారు తెగ, అటు ఇటు ఇటు అటు, అన్ని ఫ్యాన్లు వేసినా, అన్ని లైట్లు వేసినా, ఎన్ని వేసినా ఈ వంక ఓ కదిలిపోతున్నారు. కదలకండే నా బంగారు తల్లుడు కదా. నేను నిరంతరం మీతో ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడా లేదా? మరి ఇందాకేమో చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అది ఇది అని తెగ పాడేశారు. మరి ఆయన చూస్తుంటే మాట్లాడుతుంటే అటు ఇటు కదులుతారు ఏంటమ్మాయి? దేవుడే వచ్చి భక్త నీ భక్తికి మెచ్చితిని ఏమవరము కావాలని కోరుకోను అన్నారనుకో, అటు ఇటు కదిలిపోతారా? తక్కువ నిలబడిపోతారు. నిలబడిన ఆయన నాకు 4 అంతస్తులు ఉన్నాయి, 5-6 అంతస్తులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను, పక్కింటి వాడికి 7 ఉన్నాయి, కనుక నాకు 8వ పదవి ఉంటే చాలా బాగుంటుంది అంటారా? అనరా? ఎన్ని కోరికలో ప్రభువేగానికి ఇక్కడ నిలబడితే ఆయన ఉన్నారు. పాపం ఆయన మీరు గమనించుకోవట్లేదు అంటే ఆయన సన్నిధి మీతోనే ఉంది. కనుక 9, 12, 14 చదివించిన తల్లి. హెబ్రీనే, అన్ని హెబ్రీలోనే. తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్నాడు కనుక నిన్ను నన్ను ఏం చేస్తారు బామ్మగారు? నిర్దోషిగా తీర్చగలడు. చెప్పండి. క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు అది నా మనస్సాక్షిని ఎవరు శుద్ధి చేస్తారు? ఆయన రక్తం మాత్రమే శుద్ధి చేస్తారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? నిరంతరం ఆయన అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కనుక ఆయనతో నువ్వు నేను ఉండాలనే కదా ఎంత ప్రయాస. ఎంత దూరం నుంచి నడిచి వచ్చారా మీరు? బోడు దూరాల నుండి వచ్చారు. అయ్యగారు ఎంత దూరాలు వెళ్తారు? బోడు దూరాల నుంచి మీ దగ్గరకు వస్తూ ఉండాలి. ఎందుకుట? మనందరం కలిసి ఆయన దగ్గరికి ప్రయాణం అవుతున్నాం, రక్షించబడాలి, ఆయన్నే మన తండ్రిగా కలిగి ఉండాలి అనేది మనకున్నటువంటి తలంపు. తర్వాత చూడరా తల్లి 10, 12, 13 చూడండి. ఒక్క బలి నడిపించి ఇది చదివాం కదా మరి ఇందాక 10, 12, 14 కూడా చదివామా? చూడండి, చదవలేదా? చెప్పారు. ఇది సంపూర్ణంగా చేసిన ఇది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయన రక్తంలో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. పాపాలు చేయలేదని పిచ్చి మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. ఆయన రక్తం ఎలాంటిదంటే చాలా పవిత్రమైన రక్తం కనుక ఆ పవిత్రమైన రక్తంలో, మన నిరపరాధ రక్తంలో మన ప్రతి పాపం కూడా ఆయన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొచ్చి శుభ్రంగా మనల్ని పాపాలన్నీ ఒప్పేసుకుని విడిచిపెట్టాలి. కష్టం అనుకోవాకండి. నేను ఒప్పుకోవడానికి బాధపడవాకండి. ఎందుకు? పాపం చేస్తే నేను ఒప్పుకోవడానికి బాధ ఏముంది కదా. నువ్వు లక్షాధికారి అనుకోండి, లక్షాధికారి అని ఎవరన్నా అంటే మీరు ఒప్పుకోవడానికి బాధ వస్తుందా? మరి దానికి బాధ లేనప్పుడు పాపంలో ఒప్పుకోవడానికి బాధ ఏముంది? ఒప్పేసుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర. మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా పాపినైన నన్ను కనికరించు నాయన, ప్రభువా జ్ఞాపకం చేసుకో. ఎవరెవరి పాపాలు ఆయన క్షమించగలిగారు? అందరినీ క్షమిస్తానన్నారు కదా. జక్కయ్య గారు పాపాత్ముడు చిచ్చి ఈయన దగ్గరికి వెళ్తున్నాడు అండి, ఆయన క్షమించారా ప్రభు? ఆవిడెవరు? రాహాబ్ అనే వేసి గారు, ఆమెను కూడా క్షమించారా దేవుడు? క్షమించారా లేదా? ఆ పాపం చేసినటువంటి ఆ స్త్రీ రాళ్లతో కొట్టాలా ఆవిడ్ని, కానీ ఆవిడ కూడా క్షమించమని అడిగితే క్షమించారా లేదా? సమరయ స్త్రీ 6 ప్రేమిట్లుట, అయినా క్షమించారా? మరి నిన్ను నన్ను క్షమించడానికి దేవునికి అసాధ్యం కాదు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కనుక ఆయన క్షమిస్తారు కనుక నువ్వు తప్పకుండా ఆయన సన్నిధిలో ఆయన చేయి. ఇప్పుడు ఆయన రక్తం ద్వారానే అంత మంచి రక్తం ఇచ్చారు కనుకనే మనందరం ఒక సంఘంగా ఇక్కడ కూడుకుని ఉన్నాం. అపొస్తలుల కార్యాల్లోనే సంఘం ప్రారంభమవుతుంది. ఎలా ప్రారంభమవుతుందంటే 2వ అధ్యాయంలో వాళ్ళందరూ వాక్యం చెప్తున్నారట. ఎవరు? పేతురు గారు. ఆయన వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని వారి మధ్యలో పనిచేస్తోంది. ఆ వెలుగులో వాళ్ళ రహస్యమైన జీవితం కనబడుతోంది. వాళ్ళ మొత్తం పాపాలన్నీ కనబడిపోతున్నాయి. అమ్మో, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప దేవుడా, ఎంత గొప్ప తండ్రా, అయ్యో నేను ఎలా రక్షించబడాలి అని హృదయంలో చాలా నొచ్చుకున్నట్ట, గుచ్చబడిపోయాట. కత్తితో కనుక మన హృదయంలో గుచ్చితే
ఆయన వాక్యం ఎలా ఉంటుందిట? సజీవమై రెండంచెలు గల వాడి గల ఖడ్గంలాగా శరీర ప్రాణాత్మను ఎలా కోసేస్తుందిట. ఏమిటది? వాక్యం. వాక్యం మనల్ని విభాగించేసేస్తుంది. లోపల ఉన్న ప్రతి పాపం కూడా మనకు తెలియచేస్తుంది. మనమేమక్కర్లా, ఆ పాపాన్ని పశ్చాత్తాపడి ఒప్పుకోవాలి, అంతే కదా. వాళ్ళందరూ అడిగారట, 3000 మంది అడిగారట. ముమ్మారు ఆయన అబద్ధం చెప్పాడు అని చెప్పుకుంటాం. మరి ఒక్కసారి ప్రార్థన చేయగా, వాక్యాన్ని వివరించగా ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది. మనం ఒక్కళ్ళైనా రక్షించి మందిరంలో చేరుస్తున్నాం. మీరు రక్షించే ఉండొచ్చు ఉట్టికే వాక్యంలో. మరి నేను అడుగుతున్నాను, మరి మీ మధ్యలో నేను లేను కదా, ఎవరెవరు ఎంతెంత మందిని తెచ్చారో నాకు తెలియదు కదా, రేపటి దినంలో బాప్తిస్మాలకు ఎంతమందిని మీరు ఆయత్తపరుస్తున్నారో నాకు తెలియదు కదా, సంఘాభివృద్ధిలో మీరు ఎంత సేవ చేశారో నాకు తెలియదు కదా. అంచేత నేను కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు మరొకలాగా భావించడానికి వీలు లేదు. 3000 మందిట హృదయంలో గుచ్చబడి అన్నట్టు, అయ్యా రక్షణ పొందాలి, ఏం చేయమంటావు బాబు అని అడిగారట. అప్పుడు ఏం చేశారు పేతురు గారు? ఏం చెప్పారు? మీరు ఏమి లేదు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మొట్టమొదటిగా మీరు పశ్చాత్తాపడాలి, పాపాల విషయమై పశ్చాత్తాపడాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, మారు మనస్సు పొందుకోవాలి. అప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోవాలి. అవంతా చేయడానికి అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారట? హృదయంలో నొచ్చుకుని గుచ్చబడి ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా పాపిని నాయన, నన్ను కనికరించి ప్రభువా, నన్ను క్షమించు నాయన అని రోధించి అడిగారు. మనం కూడా ఉట్టిగే మనం క్రైస్తవులమైనంత మాత్రాన మన పిల్లలు కూడా క్రైస్తవులు కారు. వారు కూడా ఏం చేయాలంటే హృదయంలో వాక్యంతో గుచ్చబడాలి. వారు కూడా దేవుని దగ్గరికి రావాలి, వ్యక్తిగతంగా పశ్చాత్తాప ప్రార్థన చేసుకోవాలి, మాన మనసు పొందాలి, వారి జీవితాల్లో పాప క్షమాపణ పొందుకోవాలి. అప్పుడు అందరి దగ్గరికి వచ్చి బాప్తిస్మాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రక్షించబడతారు. వాళ్ళందరూ కూడా ఒక సమాజంగా కూడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అదంతా సంఘం అవుతుంది. అలాగే ప్రభువు ఆయన రక్తం ఇచ్చి మనందరినీ కూడా కొనుక్కుని ఒక సమాజంగా, ఒక సంఘంగా చేస్తారు. బిల్డింగ్ సంఘమా, మీరు సంఘమా? మీరే ఆయన ఇల్లు, మీరే ఆయన సంఘం కనుక మనమే ఆయన ఇల్లు కనుక మనందరం కూడా రక్షించబడి ఒక గుంపుగా కూర్చోబడ్డాం. ఎవరి ద్వారా? ఆయన పరిశుద్ధమైన, శ్రేష్టమైన, నిర్మలమైన, వాడబారని రక్తం ద్వారా మనందరం కూడా కూర్చోబడి రక్షించబడ్డాం. తర్వాత ఏం చేశారు? ఆయన స్వరక్తం ఇవ్వడం ద్వారా అన్ని వంశాల నుంచి, అన్ని భాషలు మాట్లాడే వారి నుంచి, అందరిలో నుంచి కూడా మనుషులు పోగుబెట్టి ఒక దగ్గర చేర్చారు. ఎప్పుడు కూడా సమాజంగా కూడుట మానద్దండి దయచేసి. అందరూ కూడా రక్షించబడిన మనం దేవుని యొక్క సొత్తు, ఆయన ప్రజలం, ఆయన యొక్క ఆయన శరీరాన్ని ఆయన కొరకు అవయవాలుగా అప్పగించాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఆయన స్వరక్తమించి కొనుక్కున్న సంఘం కనుక ఆయన శిరస్సుగా పెట్టుకోవాలి. ఆయన ద్వారానే విడుదల ఉంది కనుక ఆ విడుదల పొందిన మనం, విమోచించబడిన మనం గాన ప్రతిగానాలు చేస్తూ నిరంతరము కూడా ఆయన పరిశుద్ధ సన్నిధానంలో కనబడుతూనే ఉండాలి. రక్షించబడిన గుంపుగా మనం వర్ధిల్లాలి. అంతేకాకుండా అనేకుల కొరకు చిందించారు అదే రక్తం కనుక అనేకులను కూడా మీరు దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి. మరి బాప్తిస్మాలు పొందడానికి ఒకవేళ మీలో ఎవరైనా వెనుకంజ వేస్తుంటే చాలా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎప్పుడు కూడా త్వరపడి చేయాలి. నేను బాప్తిస్మం పొందడానికి నాకు చాలా ఆటంకాలు వచ్చాయి. తల్లిదండ్రులు అన్యులు, నా యజమాని నాస్తికులు. సో ఇద్దరు ఒప్పుకోడు. ఆయనేమో దేవుడు లేడంటారు, మా వాళ్ళేమో ఈయనక తప్ప అందరూ దేవుళ్ళు ఉన్నారంటారు. ఇద్దరికి మధ్యలో ప్రభు ఏమో నేనే దేవుడిని అంటాడు. ముగ్గురు మధ్యలో నేనేమైపోవాలి చెప్పండి? నా బ్రతికంతా నేనంత. కోడిపిల్ల ప్రాణం అంత ప్రాణం మంది, అంతేనా? కోడిపిల్ల కాదులే, కొనుక్కోక పిల్ల అంత ప్రాణం అనుకుందాం. మన ప్రాణం ఏపాటిది? మా నాన్నేమో 3 కోట్ల మంది దేవుళ్ళు అంటారు. యేసయ్యేమో నేను ఒక్కడనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఈ నామంలో తప్ప మరే నామంలో మోక్షం రాదు ఈయన అంటున్నారు. మా ఆయన అంటారు దేర్ ఈజ్ నో గాడ్. దేవుడు ఎక్కడున్నాడు? పిచ్చి వేషాలు అయ్యాక పళ్ళు ఊడిపోతాయి. ఆత్మకు పిల్లలు ఎక్కడ పుడతారు? పిచ్చా. పాస్టర్లు సంచి తగిలించుకుని బొబ్బ కోసం ఎన్నో మాటలు చెప్తారు. నమ్మలాక ఏం చేయాలి మనం? ఎవరి మాట నమ్మాలి చెప్పండి రా? యేసయ్య మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు
రక్తం అంటారా, పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఉంటుంది 18-19లో. ఈ అమూల్యమైన రక్తం ఏం చేస్తుందంటే కళంకాలన్నీ కూడా తొలగిస్తుంది. చాలా వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం, వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉంటాం. దాని అంతటి నుంచి కూడా ఆయన రక్తం ద్వారా మనం విడిపించబడతాం. అప్పటి నుంచి చూడండి, ఈయన ఎన్నాళ్ళు దేవుళ్ళు లేరని చెప్పారు కదా పాస్టర్ గారు, ఇప్పుడేమని చెప్తారు, ఏసే రక్షకుడు. నేనేమంటాను, ఏవేవో చేశాను, నేను చేయలేదని చెప్పడానికి లేదు, నేను బోల్ చేశాను. కానీ ఇప్పుడు నేను అవన్నీ చేస్తున్నానా, వ్యర్థమైందని వదిలిపెట్టాలంతే. ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన నీవు నేను వ్యర్థమైన ప్రతి దాన్ని వదిలేయాలి. కళంకం లేకుండా ఆయన ఎలా ఉన్నాడు, నువ్వు నేను కూడా ఎలా ఉండాలి, కళంకం లేకుండానే ఉండాలి. కనుక ఇప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే నీతిమంతులుగా చేసింది. ఇప్పుడు సాతానుడు వచ్చి, అమ్మాయి నువ్వేంటి అన్ని పాపాలు చేస్తున్నావు, నువ్వు నీతిమంతురాలు కాదు, నువ్వేం పరలోకి వెళ్ళవు అంటే మీరు నమ్ముతారా చెప్పండరా? అయ్యో అపవాదని కానీ అంత అల్లాడిపోతున్నారేమిటి? సాతాడు వచ్చి నువ్వు పాపం చేసావు, నువ్వు అసలు రక్షింపబడలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ నేను కలగలేదు, ఏసే రక్తం లేదు ఏం లేదు అన్నాడు అనుకోండి, ఓకే ఓకే అంటారా? ఈ గొప్ప రక్షణ పోగొట్టుకుంటారా? ఏం చెప్తారు మీరు? నన్ను దేవుడు పాపాలు క్షమించాడు, నాకు విమోచన దొరికింది, ఆయన రక్తంలో నేను విశ్వాసం ఉంచాను, ఆయన నిష్కలంకమైన రక్తం నన్ను కూడా కళంకం లేకుండా చేసింది. గతంలో వ్యర్థమైన బ్రతుకు బ్రతికిన దాన్ని, ఆవిడికి 6 భర్తలు ఉన్నారు, నేను ఎన్నో రకాల పాపాలు వేరేవి చేశాను, అన్నిటినీ దేవుడు ఏం చేశాడు, సిలువలో కొట్టేశాడు. కనుక నేను ఇప్పుడు ఎవరిని, నీతిమంతురాల్ని అని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకునే తీరాలి. సిగ్గుపడవాకండి నీతిమంతులుగా ఒప్పుకోవడానికి. ఇందాక పాపాత్మని ఎంత ధీమాగా ఒప్పుకున్నారో, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాక మనందరం నీతిమంతులమని కూడా అంత ధీమాగా ఒప్పేసుకోవాలి. ఇందాక నేను ఎక్కడో చిన్న మాట చెప్తున్నాను, ఇలాగ చిన్న కూడికలో చెప్తూ ఉంటే, ఇలా అన్ని చూస్తూ ఉంటే పాపాలు వ్యర్థమైన ఇలాంటి జీవితాలు జీవిస్తూ ఉంటే మనం ఎక్కడికి పోతాం అనగా నా పిల్ల ఉంటుంది, నరకానికి పోతాం. నీ మొహం చల్లకుండా నువ్వు పోతే నరకానికి మేము చచ్చినా రావు. నువ్వు కోరుకుంటున్నది యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఏది భావిస్తున్నావు అది నీకే జరుగుతుంది, మాకెవరికే జరగదు. మనమందరం ఎక్కడికి వెడతాం? మరి దాన్ని ధైర్యంగా ఒప్పుకోవడానికి మీకేంటారా? మరి అందరినీ పరలోకం తీసుకెళ్దామా వద్దా చెప్పండి? అసలు తీసుకెళ్దామా? మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ అత్తగారు వద్దా? అత్తగారు వద్దమ్మా పాపం చెప్పరా? అత్తగారు అంటే కొంచెం వెనకం చేస్తున్నారా? పాపం రావాలమ్మా, ఆవిడ కింద నరకంలో ఏమీ నాకు చెప్పకపోతేమేమే అని మమ్మల్ని కింద నుంచి అడిచింది అనుకో, బాగుంటుందా? బాగుండదు పాపం. అందుకని మీ యజమాని రావాలి, మీ యజమాని బాధ్యత మీదే. ఎలాగ మరి వీళ్ళందరినీ రక్షించడం ఎలా? మన వల్ల అయిపోతుందా? ఏం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నించి వారును. ఇది ఒంటరిగా ఉండదు, మీరందరూ కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు, మన సంఘాలన్నీ కలిపితే ఎంతో మంది, చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఎలా వచ్చారు? ఒకరిని బట్టి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు వచ్చారా లేదా? ఒంటరిగా ఉన్నామా రక్షణలో? ఒంటరిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్కళ్ళమే ఉన్నామా? మందిరంలో విస్తరించామా? అందుకని ప్రభువుని యేసునందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం మన ఇంటి వారు కూడా రక్షించబడి. వాడు మొహం మండ, వాడితో నాకు ఎందుకండి బాబు, వాడు వద్దండి బాబు, అస్సలు నాకు నచ్చడు మా ఆయన అంటారా? పాపం అమ్మ అలా అనకండర్రా, ఆయన మంచివాడే. మీ వల్ల బీపీ వస్తుంది కానీ భార్య పోరు ఎక్కువైపోయి బీపీ రగిలిపోతుంది. బీపీ అంటే భార్య పోరు అంటున్నారు, భార్య ప్రేమ అంటున్నారు, ఏవోవో అంటున్నారు. అందరూ మన మీద జోకులు వేసేవారే. ఎందుకు మరి మనం ప్రేమించకపోతే అలాగే అంటారు. మన భర్త రక్షణ బాధ్యత ఎవరిది చెప్పండర్రా? నాదే అని గట్టిగా చెప్పండి. నాదే. నా పిల్లలది ఎవరిది? నాదే. అత్తగారిది ఎవరిది? నాదే. ఇరుగు పొరుగు వారు ఎవరిది? పొరుగు వాళ్ళని ప్రేమించమంటే వాళ్ళని నరకం నుంచి తప్పించడమే, అగ్నిలో నుంచి లాగినట్లు కొంతమందిని బయటికి లాగడమే. నీకు ఇష్టం లేని వాళ్ళు కూడా పడిపోతారు. బాధపడ్డాడు అని సంకలు కొట్టుకుంటారా? వాళ్ళు చెయ్యించి పైకి లాగుతారా? పూర్తి చెయ్యించి పైకి లాగితే కాలో చెయ్య విరుగుతుంది అంతే తప్ప నిత్య నరకంలో అయితే మరి కాలో చెయ్యొచ్చు మరి కాదు కదా, నిత్యం మండిపోతూ ఉంటాడు. మరి అది న్యాయమా? ఏం చేద్దాం? మనం అనేకుల్ని రక్షిద్దాం. సరే, దీనికి ఇంకా ఏం చేయాలంటే
మనం దేవునికి బాగా అన్యోన్య సహవాసం గలవారు అన్నారు కదా. ఇంకా 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 రోజు రోజుకి మనం రక్షించబడిన మనం దగ్గరికి దేవుడికి వెళ్ళిపోవాలి. ఆయనతో మనకు కలిగిన సమాధానాన్ని అందరితో పంచుకోవాలి. ఆయన అంటాడు, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండడమ్మా అంటారు. రక్షించబడిన నీవు నేను అందరితో సమాధానంగా ఉండడానికి చేయాలి. అంతేకాదు, నీ ఇంటిలో నుంచి రక్షణ గురించిన సునాదాలు కూడా బయటికి వినపడాలి. వారి ఇంటిలో నుంచి నిరంతరాయంగా ఆయన ఘనపరుస్తారు, ఆయన స్తుతిస్తారు, ఆయన ఆరాధిస్తారు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు అని మీరు చెప్పాలి. మీరు ఎప్పుడైతే ఆయన గురించి సాక్ష్యం ఇస్తారో, మీరు ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తారో, మీరు చేసిన స్తుతి ద్వారా, మీరు ఇచ్చిన సాక్ష్యం ద్వారా, ఆయన శ్రేష్టమైన రక్తం ద్వారా అన్నిటి నుంచి విజయాలు పొందుకుంటారు. విజయం కావాలా, అపజయాలు కావాలా? మనకి విజయాలే కావాలి, అపజయాలు ఎవరికి కావాలండి బాబు? మొద్దోడు కూడా ఏమంటాడు? మొద్దోడు కూడా ఒరే 10th పాస్ అవుతా ఉంటారా అంటే ఏమంటాడు? మేడం గారు పాస్ అయిపోతానండి. వాడు అదో ఏదో అయినా సరే వాడు ఏం చెప్తాడు? అబ్బాయి నేను పాస్ అయిపోతానండి. ఎందుకు? వాడి ధైర్యం కాపీ కొట్టేద్దామని. కాపీ కొట్టేది ఏబిసిడీలు ఆన్సర్ చెప్పపోతారా, నేను రాయకపోతానా, అయిపోతున్నా అని వాడి ధైర్యం అనమాట. అంతేగాని మరి వాడికే అలాంటి ధైర్యం ఉన్నప్పుడు ఎవరిని కూడా మనం విడిచిపెట్టవలసిన పరిస్థితి కానే కాదు. కాబట్టి మనం సాక్ష్యం చెప్పాలి, తప్పకుండా చెప్తారో చెప్పరా. అంతేకాదు, కానీ దేవుడు ఏంటంటే, నేను నీతిమంతున్నమ్మా, నువ్వు కూడా నీతిమంతురాలుగా ఉండు. నేను పరిశుద్ధున్నమ్మా, నువ్వు కూడా పరిశుద్ధురాలుగా. నేను పరిపూర్ణున్నమ్మా, నువ్వు కూడా పరిపూర్ణ. నేను నిర్మలంగా ఉన్నానమ్మా, నువ్వు కూడా మనసును నిర్మలంగా పెట్టుకో. అంతేకాదు, నేను తప్ప మరి ఏ దేవుడు లేడని నేను నీకు చెప్పాను కదా, నువ్వేం చేయాలి? అందరికీ చెప్పాలి. ఆ మాట డైరెక్ట్ గా చెప్పడానికి నీకు కుదరకపోయినా నీ జీవితం ద్వారా నీ దేవుడే నిజమైన దేవుడని వారికి తెలియచేయాలి. నేను రక్షించబడిన తరువాత ప్రభువు నాతో మాట్లాడినప్పుడు, నా ప్రతి పాపను దేవుడు నాకు చూపించినప్పుడు, మొదటి నేను బుకాయించిన మాట సత్యమే కానీ తదుపరి ఆయన నా ప్రతి పాపాన్ని చూపించారు. అప్పుడు ప్రతి పాప నుంచి దేవుడు నన్ను రక్షించారు. అందులోంచి విడుదల కలిగించినప్పుడు నా హృదయంలో ప్రభువును చేర్చుకున్నాను. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాను. వాళ్ళు నమ్మకపోయినా, నమ్మలేదు, మా వాళ్ళు ఎవరు నమ్మలేదు, కానీ నేను సాక్ష్యం ఇచ్చడం ద్వారా ఏమైందంటే నేను జీవించగలిగాను. వాళ్ళు నన్ను కొట్టినా, తిట్టినా, ఏం చేసినా, ఎన్ని శ్రమలు కలిగినా నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్తాన్ని బట్టి నాకేమైందంటే జయ జీవితం అలవాటైంది. అప్పటి నుంచి ప్రార్థనా జీవితం కూడా అలవాటైంది. కనుక రక్షించబడిన నీవు నేను సమాజంగా కూడుకొని ప్రార్థించాలి, సాక్ష్యం ఇవ్వాలి, జయ జీవితాన్ని జీవించాలి. అంతేకాకుండా ఆయన నామంలో కలిగిన రక్షణ కాపాడుకోవాలని కదా. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంటే అంతవరకు నువ్వు సహిస్తే ఏలతావు అని దేవుడు చెప్పాడే లేదా? తిమోతి గారికి ఏమన్నారు? నువ్వు అంతవరకు సహిస్తే ఏం చేస్తావు? అక్కడ ఏలేదవు. అక్కడ ఏలాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? నువ్వు సహించాలి. శ్రమలు, బాధలు, ఎరుపులు, ఇబ్బందులు ఎన్ని కలిగినా మనం కంగారు పడిపోయి, వేదన పడిపోయి ప్రభువు యొక్క రక్షణ వదులుకోకూడదు. ఇది చాలా అమూల్యమైనది, చాలా విశేషమైనది, చాలా గొప్పది. అంతేకాకుండా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడన్నారు కదా. నమ్మిన వాళ్ళందరూ బాప్తిస్మాలు పొందారు ఇక్కడ లేదా? చెప్పండి నాకు. అన్ని సైలెన్స్ గా చెప్తారేంటారా? పొందితే పొందామనండి, పొందకపోతే పొందలేదనండి. అటు ఇటు కాకుండా ఇటు కాదు, ఇటు కాదు, అటు కాదు, ఇలా కాదు. ఏమిటారా సమాధానాలు? పొందారా, పొందలేదా? పొందలేని వాళ్ళు ఉంటే ఏం చేయాలరా? పొందాలి. ఏం చేయాలి? ముందు పశ్చాత్తాపడాలి, క్షమాపణ పొందుకోవాలి కదా. తర్వాత ఏం చేయాలి? అందరి దగ్గర వెళ్ళి బాప్తిసం పొందాలి. నాకు చాలా భయం వేసేది. చెప్తుంది కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి నాది, మధ్యలో నేనున్నాను. మా ఇంటికి వెళ్తే మా నాన్న ఒప్పుకోవట్లేదు బాప్తిస్మానికి. మా ఆయన దగ్గరికి వస్తే పళ్ళు కొడతానని మా ఆయన అంటున్నారు. నమ్మి బాప్తిజం మొదలుపెడితే రక్షించబడమని ఈయన అంటున్నారు. మరి నేనేం చేయాలమ్మాయి? అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి పొందడానికా దిక్కులేదు, భర్త దగ్గర పొందడానికి దిక్కులేదు. ఒక చిన్న నాటకం ఆడాను. నాటకం అంటే నేను కూడా నాటకం ఆడినా అనకండి, నా కర్మది. ఏం చేయాలి? నాటకం ఆడాల్సి వచ్చింది. మరి ఏం చెప్పానంటే, అయ్యా మెక్లారన్ హై స్కూల్లో ఉద్యోగం రావాలంటే క్రైస్తవులే ఉండాలట. నేను మరి క్రైస్తవురాలు నవ్వాలంటే బాప్తిజం పొందాలిగా. మీకు ఉద్యోగమేగా కావాలి, పైసలేగా మీకు కావాలి, మీకు పైసలు ఇస్తాను, ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? నాకు బాప్తిజం పొందడానికి చిన్న ఛాన్స్ ఇప్పించండి అన్నాను. తీరా చూస్తే నాకు ఎంత కడుపు, నాకు 2వ పిల్ల లోపల ఉంది. అప్పుడు ఏం చేశాను? శుభ్రంగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని బాప్తిస్మం పొందుకున్నాను. నమ్మి బాప్తిస్మం పొందుకుంటేనే మనకు కూడా ఆయన బహిరంగంగా ఒప్పుకోకపోతే ఆయన నన్ను ఒప్పుకోడు. నన్ను ఒప్పుకోకపోతే మనం ఎట్లా? అక్కడికి వెళ్ళినాక నువ్వెవరో నాకు తెలియదు, పాపా నువ్వు పాటలు పాడావా? ఏమో నమ్మ, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు అనుకో.
గొడవ అయిపోతుంది కదా అని చేత మనం అలా చేయాలి. కనుక ఈయన ద్వారా మనకి ఏంటంటే క్షమాపణ, విడుదల, విమోచన, రక్షణ, నిత్య జీవం, దేవుని ఉగ్రత నుంచి విడుదల, ఇవన్నీ కలిగాయి. కనుక ఇవన్నిటినీ కూడా మనం ఇతరులతో పంచుకొని చేయాలి. అంతేకాకుండా ఏంటంటే మనం కేవలం వినేసి అలాగే మనం వినేసి వెళ్ళిపోవచ్చా లేదా? విన్నదాన్ని ఏం చేయాలి? అక్కడ భోజనం పెట్టారు మా అబ్బాయి, మీరు అలా చూస్తూ ఉంటే మీకు అయిపోతుందా? ఏం చేయాలి? మనం తినాలి కదమ్మా. మాత్రలు ఒక ఆవిడట అన్ని ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్తుందిట, మాత్రలు ఇస్తున్నట్ట, బూట్లో పెడుతుందిట, మళ్ళీ జబ్బు తగ్గలేదండి అయ్యగారు అని వెళ్తుందిట. అనుమానం వచ్చిందిట డాక్టర్కి, ఏమిటమ్మా ఎన్ని మందులు ఇచ్చినా నువ్వు అక్కడే పెడుతున్నావా లేకపోతే వేసుకుంటావా అని ఇంటికి వచ్చి చూసేట. చూస్తే గూడంతా ఏముంది? మందులు ఉన్నాయి. అంటే ఆవిడ వేసుకుంటుందా వేసుకోవట్లేదా? మనం ఏదో ఆహా ఓహో ఇహి ఆహా అనుకుని ఏదో మార్కులు వేసేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలి. తప్పకుండా మనం మన జీవితంలో అన్నిటి నుంచి విడుదల చేసిన దేవుణ్ణి వెంబడించాలి. చేద్దామా వద్దా? చేద్దాం కదా. మనకి దేవుడు ఇచ్చింది ఏంటంటే ఆ నామ నిమిత్తం మిమ్మల్ని ఎంతమంది కాదన్నా, ఎంతమంది అవునన్నా అంతవరకు ఆయనలోనే నిలిచి ఉండాలి. ఆయన కృపతోని మనం భద్రం చేపడుతున్నాను. వాడు మాట్లాడుతున్నాడు అనేనా మనసు. కనుక ఏం చేద్దాం? మనం ఆయన ద్వారా వచ్చే రక్షణ, విడుదల, విమోచన అన్ని పొందుకుని ఏం చేద్దాం? రక్షణ సునాదాలతో గంతులేద్దామా లేదా? ఈ గణనామానికి వందనాలు, వందనాలు. మీరు ఇచ్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి, పవిత్రమైన రక్తాన్ని బట్టి, నిర్మలమైన రక్తాన్ని బట్టి, వాడబారని స్వాస్థ్యాన్ని బట్టి, నువ్వు అనుగ్రహించినటువంటి విమోచన బట్టి, నాయన పాప క్షమాపణ బట్టి, దైవ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించిన విధానాన్ని బట్టి, అమూల్యమైనటువంటి ఆ నిత్య జీవాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి, శ్రేష్టమైన రక్తాన్ని సెలువులో కార్చిన రక్తాన్ని బట్టి, నా కొరకు మా కొరకు విజ్ఞాపన చేసి అక్కడ తండ్రి కుటుంబాలలో మేము కూర్చున్న విధానాన్ని బట్టి, దేవా నీ గొప్ప నామాన్ని శుద్ధిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. పాపములు ఒప్పుకొని విడిచిపెడితే చాలు నాయన, ఆ గొప్ప రక్షణ మాకు వస్తుంది ప్రభా. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము కదా ప్రభా. ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, నరకాన్ని తప్పించుకోలేము నాయన. ఇక్కడ ఉండగానే మేము విజ్ఞాపన చేయాలి, ఇక్కడ ఉండగానే రక్షించబడాలి. ఆ లాజరులాగా ప్రభా మేలుకుని ఉండాలి ప్రభా, వెలుగులో నడవాలి నాయన. ఆ పెద్ద ధనవంతునిలాగా మేము చనిపోతే మా వలన మాకు ఉపయోగం లేదు, ఎవరికీ ఉపయోగం లేదు నాయన. మీరు ఎంత విలువైన జీవితాన్ని మాకు అప్పగించి
రక్షించారు. ఎంత గొప్ప దేవుడు ఆయన శరీరధారగా వచ్చి రక్తం నుంచి ప్రాణం నుంచి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంతో కాకుండా అమూల్యమైన నీ రక్తం చేత విడుదల చేశారు నాయన. విమోచించబడిన సంఘంగా గాని ప్రతిగానానికి స్తుతించే సంఘంగా నీ కొరకు ఎత్తబడే సంఘంగా నీ చేత ఆవిష్కరించబడిన సంఘంగా నీ చేత ఆమోదించబడిన సంఘంగా నీకు అంగీకరించిన సంఘంగా సంఘాన్ని రూపుదిద్దే దేవుడు నువ్వు నాయన. నిన్ను అంగీకరించారు కనుక మమ్మల్ని అంగీకరించాడు. నిన్ను ఒప్పుకున్నాం కనుక మమ్మల్ని కూడా ఒప్పుకోండి నాయన. నీ రక్తలో పడుగు పడ్డాం కనుక మమ్మల్ని పవిత్రంగా తీర్చావు కనుక ఆ నీతి మంత్రుల సామ్రాజ్యాల్లో మమ్మల్ని కూడా ఉంచాడు నాయన. కనికరించండి. నేను మాత్రమే కాక మేము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీరు ఇచ్చిన రక్తాన్ని బట్టి అనేకులు రక్షించే ధన్యత మాకు దయచేయండి. ఏ నామమున రక్షణ కలుగుదు, ఈ నామమున రక్షణ కలుగుతుంది దేవుని వాక్యం ఉంది. ఆ నామంలో మేము రక్షించబడడానికి సాయం చేయి, వాక్యంలో ఒప్పుకోవడానికి సాయం చేయి, పాపాలు ఒప్పుకోవడానికి సాయం చేయి, పశ్చాత్తాప హృదయాలకు సాయం చేయి, మానవ పొందడానికి దయచేయి ఆయన. పాప క్షమాపణ బాప్తిజం పొందే కృప దయచేయి, అనేకులకు బాధ్యకరమైన బ్రతుకు దయచేయి, రక్షణ కొనసాగించడానికి కృప దయచేయి. అన్ని విషయాల్లో దాచిన ఆయన 30 దినాలు అభిరామం దర్శనమించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. ప్రతి బిడ్డను వచ్చిన బిడ్డలు వెళ్ళిన బిడ్డలు దీవించండి నాయన. దైవ దాసులు ఎంతో భారంగా చేసిన పరిచయకు అద్భుతమైన ఫలితాన్ని మీరు దయచేయండి ఆయన. ఆ గొప్ప ఫలితాన్ని మేము చూడాలి, కనికరించండి. నీ ప్రయాస ప్రభుత్వం గడ్డలు కొలగలిగి తిరుగు కదలని వారు ప్రభు కార్యాలను ఎప్పటికీ ఆసక్తి ఉండవు. అలాంటి ఆసక్తితో బిడ్డలు ముందుకెళ్తూ ఉండగా ఈ సన్నిధి కాంతిని ప్రసరింపచేయండి. ఆయుష్ ఆరోగ్యం బలం శక్తి ప్రతి ఒక్కరికి దైవ దాసులకి దైవ దాసురానికి దయచేయండి. కూడిన సంఘములు ఆశీర్వదించి మేలుతో పంపించమని శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి ఈని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. బాబుకు నీడు వందనాలు.